ఆక్సిజన్ డిస్టర్బ్ అవుద్ది, అప్పుడు బ్లడ్ సెల్స్ వీక్ అవడం ప్రారంభిస్తుంది. సో మ్యాగ్నెటిక్ ఎటువంటి ప్రోడక్ట్ అంటే, మా మ్యాగ్నెటిక్ ప్రోడక్ట్ మీ బ్లడ్ సెల్స్ ని డిస్టర్బ్ చేయదు, రిథమ్ లో ఒకేలాగా ఉంచుతుంది, ఒక రకంగా రేడియేషన్ నుంచి దూరం చేస్తుంది. మీ మొబైల్లో లేక వేరే ఏదైనా రేడియేషన్ మిమ్మల్ని ఎఫెక్ట్ చేస్తే అది మీ బ్లడ్ సెల్స్ ని ఫ్లక్చువేట్ చేసి రిథమ్ ని బ్రేక్ చేస్తుంది. కానీ మ్యాగ్నెట్ రిథమ్ ఫ్లక్చువేషన్ ని బ్రేక్ చేయనివ్వదు. సో అది డిస్టర్బ్ చేయనివ్వకుండా హెల్ప్ చేస్తుంది. రేడియేషన్ ఇంక్రీజ్ అవుతూనే ఉంటుంది, దాన్ని ఎవరు ఆపలేరు. మనం మన ప్రివెన్షన్ తీసుకోవాలి, మనల్ని మనం జాగ్రత్తగా చూసుకోవాలి. మొబైల్ వల్ల లేక ఏ రేడియేషన్ వల్ల మన బాడీకి ఏ ఎఫెక్ట్ రాకూడదు, దానికి ప్రివెన్షనే బెటర్. అందరూ ఈ బయోమాగ్నెటిక్ ప్రోడక్ట్, ప్రత్యేకంగా ఒరిజినల్ ప్రోడక్ట్ నే కొనాలి. ఎందుకంటే చాలా మంది డూప్లికేట్ ప్రోడక్ట్స్ అమ్ముతారు, దానిలో జాగ్రత్తగా ఉండండి. సార్, మేము చాలా డెమో చూసాం, కానీ మీ ప్రోడక్ట్ డెమో గురించి ఏదైనా చెప్తారా? మాకు కూడా ఏదైనా డెమో చూపిస్తే బాగుంటుంది. మా యొక్క డెమో ఎప్పుడూ పర్ఫెక్ట్ గా ఉంటుంది. ఆ సైంటిఫిక్ డెమో ఎలా ఉంటుందో నేను ఇప్పుడు మీకు చూపిస్తా. యాక్చువల్లీ ఇప్పుడు అన్ని చోట్ల డెమాన్స్ట్రేషన్ జరుగుతుంది. పెట్రోల్ బంక్ లో, సిగ్నల్ లో, ఎయిర్పోర్ట్ లో, రైల్వే స్టేషన్ లో, అన్ని చోట్ల మేము డెమాన్స్ట్రేషన్స్ ఇస్తున్నాం. ఈ మ్యాగ్నెటిక్ ఇంపాక్ట్ ఉంది. విత్ ఇన్ ఫ్యూ సెకండ్స్ ఈ మ్యాగ్నెట్ మన శరీరంలో పనిచేయడం ప్రారంభిస్తుంది. దాని గురించి కొన్ని ప్రాక్టికల్ డెమాన్స్ట్రేషన్స్ మీకు చూపిస్తా. అదిగో మన జైన్ సార్ కూర్చొని ఉన్నారు. ఆయన్ని రిక్వెస్ట్ చేసి ఆయన ద్వారా ఈ డెమాన్స్ట్రేషన్ చూపిస్తా. సో ఎగ్జాక్ట్లీ ఈ బయోమాగ్నెట్ మన శరీరంలో ఎలా ఎఫెక్ట్ చేస్తుందో ఒక సైంటిఫిక్ డెమోని నేను జైన్ సార్ ద్వారా చూపిస్తాను. సో ఈ డెమో ఎలా ఉంటుందో మీకే తెలుస్తుంది, అలాగే దాని వెనకాల సైన్స్ ఏంటని. హలో జైన్ సార్, హౌ ఆర్ యూ? సో ఒక సైంటిఫిక్ డెమో, జీరో గ్రావిటీ డెమో ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను. మన శరీరంలో మ్యాగ్నెటిక్ ఫోర్స్ ఒక లైట్ స్పీడ్ లో ఎలా స్ప్రెడ్ అవుతుందో నేను మీకు డెమాన్స్ట్రేట్ చేసి చూపిస్తా. సార్, నేను మీ ద్వారా డెమో చేసి చూపిస్తాను, మీరు రండి. మీ టోస్ అండ్ హీల్స్ ని అలా జాయింట్ చేయండి. ఇలా మేము ఎప్పుడు డెమాన్స్ట్రేషన్ చేసినా మీ కాలి వ్రేళ్ళు, కాలి పాదాలు జాయింట్ అయి ఉండాలి. తర్వాత మీరు ఇలాగా చేతులు చాచి ఇలా స్ట్రైట్ గా ఉంచండి. మీరు నేరుగా ఉండండి. మేము ఎప్పుడు డెమాన్స్ట్రేషన్ చేసినా మనిషి ఎల్ యాంగిల్లో ఉండాలి, నడుము స్ట్రైట్ గా, జస్ట్ లైక్ ఎ బీమ్ వాల్. బాడీ ఎప్పుడు ఎల్ యాంగిల్లో ఉండడం అవసరం. తర్వాత రెండు కాళ్ళు, వ్రేళ్ళు ఇలా జాయింట్ గా ఎప్పుడు ఉండాలి. అప్పుడే ఈ డెమాన్స్ట్రేషన్ చేయగలం. ముందు ఇన్ని మనం వితౌట్ మ్యాగ్నెటిక్ టెస్ట్ చేద్దాం, బిఫోర్ అండ్ ఆఫ్టర్. సో ఇప్పుడు ఎలా ఉంది, తర్వాత ఎలా ఉందని మీకు తెలిసిపోతుంది. ఎల్బో స్ట్రైట్ గా ఉండాలి, బ్యాక్ బోన్ స్ట్రైట్ గా ఉండాలి. నేను పైన పుష్ చేస్తాను, మీరు అలాగే నొక్కాలి. నేను ఫుల్ ఎనర్జీతో పైకి తోస్తాను, మీరు ఫుల్ ఎనర్జీతో తొక్కాలి. మీరు ఫుల్ ఎనర్జీతో 10 నుంచి 20 సెకండ్ల వరకు కిందకి అలాగే నొక్కుతూ ఉండాలి. ఓకే, చూద్దాం. 1 2 3 ఎనర్జీ యూస్ చేయండి, చేతి నొక్కడానికి ట్రై చేయండి. ఇప్పుడు ఈయన బ్యాలెన్స్ చేయలేకపోయారు, అయినా పర్వాలేదు, మనం ఇంకోసారి ట్రై చేద్దాం. జస్ట్ ఫీల్ ఇట్, మీరు ఫీల్ చేయండి. ఎల్బో స్ట్రైట్ గా ఉండాలి, నడుము స్ట్రైట్ గా ఉండాలి. ఇప్పుడు నేను అలా పైకి తోస్తాను, మీరు దాన్ని అలాగే రెసిస్ట్ చేయండి. 1 2 3 బలాన్ని యూజ్ చేయండి. ఓకే, చూసారుగా ఆయన టోటలీ ఇన్బ్యాలెన్స్ అయ్యారు. చూసారుగా, ఇదొక పెద్ద ఇండికేషన్. ఇప్పుడు చూడండి ఏం మార్పు ఏర్పడుతుందో. ఈ మ్యాగ్నెట్ ఈయనకి ఎంత ఎఫెక్ట్ గా ఉంటుందో చూడండి. విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ ఇది ఎంత బాగా పనిచేస్తుందో మీకు చూపిస్తాను. ఇక్కడ ఇది మన మ్యాగ్నెట్. ఇట్స్ ఎ హైలీ పోలరైజ్డ్ న్యాచురల్ రీడిమిమ్ రేర్ ఎర్త్ బయోమాగ్నెట్. ఇది చూడ్డానికి చాలా చిన్నగా ఉంది. ఇది నానో టెక్నాలజీ మ్యాగ్నెట్, నానో బయోటెక్నాలజీ న్యాచురల్ మ్యాగ్నెట్. ఇది చూడ్డానికి చిన్నగానే ఉంటుంది, కానీ దీని పనితనం చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను ఈ నీళ్లని చార్జ్ చేసి చూపిస్తాను. నేను ఇందులోంచి నీళ్లను తీస్తాను. విత్ ఇన్ అ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ ఈ నీళ్లు చార్జ్ అవుతాయి, కనురెప్ప వేసే టైంలో. తర్వాత ఇది సాధారణమైన నీళ్లే, దీన్ని మ్యాగ్నెట్ మీద పెట్టాను. నీళ్లు పెట్టిన వెంటనే ఇప్పుడు ఇది చార్జ్ అయింది. ఇందులోంచి ఒక డ్రాప్ వాటర్ ఈయన చేతిలో పెడతా. నేను మీకు చెప్పినట్టుగా మా మ్యాగ్నెట్ ఈ లైట్ స్పీడ్ లో వెళ్లి ఐరన్ తో అట్రాక్ట్ అవుద్ది. తర్వాత బాడీలో బ్లడ్ సర్క్యులేషన్ ఇంక్రీజ్ చేసి ఆక్సిజన్ ఇంక్రీజ్ అవుద్ది. ఇప్పుడు 1 డ్రాప్ ఆఫ్ వాటర్ ఈయన దగ్గర ఎలా పనిచేస్తుందో ఇప్పుడు మనం చూద్దాం. ఈయన ఫస్ట్ డెమాన్స్ట్రేషన్ చూసాం, ఈయన రెసిస్ట్ చేయలేకపోయారు. ఇప్పుడు ఈ 1 డ్రాప్ వాటర్ పెట్టిన తర్వాత ఈయనలో ఏం జరుగుతుందో సీ ద డిఫరెన్స్. జైన్ సార్, ఇట్రండి. మునుపట్లాగానే టోస్ ని ఇలా జాయింట్ చేసి ఇలా ఉండండి. బోత్ ద హీల్స్ జాయింట్. నీళ్ళ ఒక చుక్క, ఇదిగో ఒక చుక్కే ఈయన చేతిలో పెడుతున్నా. ఒక్కసారిగా 2 చేతులు ఇలా చేయండి, చేస్తూ ఉండండి. ఓకే, టోస్ జాయింట్.
అండ్ హ్యాండ్స్ జాయిన్ చేయండి. ఇప్పుడు ఇందాకట్లానే నేను పైకి తోస్తాను, మీరు తొయ్యండి. 1 2 3. వావ్. ఇప్పుడు Very ఈయన good. ఎలా రెసిస్ట్ చేశారో చూసారు కదా. ముందు ఈయన విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో రెసిస్ట్ చేయలేకపోయారు. నేను నీళ్లు తీసి ఆయన చేతిలో పెట్టాను, మీ ముందే పెట్టాను. ఒక్క చుక్క ఆయన చేతి మీద పెట్టాను. డిఫరెన్స్ మీరే చూసారు. ఆహా. ఇది ఒక పెద్ద ఇండికేషన్, పెద్ద సిగ్నల్. ఒక చిన్న మ్యాగ్నెట్ తో ఈయన మొత్తం శరీరానికి శక్తి ఇవ్వగలం అంటే మన మ్యాట్రస్ లో 100 నుంచి 120 మ్యాగ్నెట్స్ ఉంటాయి. వాటర్ ఎనర్జీ ప్యాడ్ లో కూడా చాలా మ్యాగ్నెట్స్ ఉంటాయి. Yes. హై ఇంటెన్సిటీ మ్యాగ్నెట్స్ ఉంటాయి. సో ఒక మ్యాగ్నెటే ఇంత ఎఫెక్ట్ గా ఉందంటే అప్పుడు ఇమాజిన్ చేసి చూడండి. విత్ ఇన్ సెకండ్ లో ఇది జరిగింది. చాలా ఇది super, ఇండికేట్ sir. చేసేది ఏంటి? మనకి దొరికే న్యాచురల్ మ్యాగ్నెట్ ఓ, పవర్ ఓకే ఓకే. సరైన ప్రపోర్షన్ లో దొరకనందువల్ల ఈ రోజు మన బ్లడ్ సర్క్యులేషన్ తగ్గింది. ఆ తర్వాత మ్యాగ్నెట్ వచ్చి ఏం చేసింది? బ్లడ్ సర్క్యులేషన్ ఇంక్రీజ్ చేసి శరీరంలో ఆక్సిజన్ లెవెల్ ని పెంచింది. శరీరంలో ఆక్సిజన్ లెవెల్ పెరిగినందువల్ల ఈయన బ్లడ్ సెల్స్ కి ఆక్సిజన్ దొరికింది. అందువల్ల బ్లడ్ సెల్స్ హెల్తీ అయ్యాయి, వాటికి ఎనర్జీ దొరికింది. నేను చెప్పిన విధంగానే మ్యాగ్నెట్స్ లైట్ స్పీడ్ లో స్ప్రెడ్ అయ్యాయి. అది కూడా విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్. 2-3 అవర్స్ అంతా అక్కర్లేదు. విత్ ఇన్ సెకండ్స్ లో ఈయన బాడీలో ఎనర్జీ వచ్చింది. ఇది మేమిద్దరం ఫీల్ అవుతున్నాం. అవునవును, ముందు demo నేను డెమో చూపించాను. చేసినప్పుడు ఈయన కొంచెం కూడా రెసిస్ట్ చేయలేకపోయారు. Yes. కానీ నేను తర్వాత నీళ్ల చుక్క పెట్టిన తర్వాత డిఫరెన్స్ మీరే చూశారు. ఇది ఒక పెద్ద ఇండికేషన్. ఫ్యూచర్ లో మీ శరీరంలో మల్టిపుల్ డిసీజ్ రావచ్చు. వాటిని రానివ్వకుండా మనం అడ్డుకోవాలంటే బయోమాగ్నెటిక్ మ్యాట్రస్ లో మనం 4-5 గంటలు okay. పడుకోవాలి. మీరు ఎప్పుడు నీళ్లు తాగినా మా వాటర్ ఎనర్జీ ప్యాడ్ ఉంది, అందులో ఉన్న నీళ్లనే మీరు తాగాలి. దీనికి పూర్తిగా మ్యాగ్నెట్స్ పెట్టాం. మీరు ఎప్పుడు నీళ్లు తాగినా మ్యాగ్నెట్ నీళ్లే తాగాలి. దీన్ని మీరు కార్లో పెట్టుకోవచ్చు, ఆఫీస్లో పెట్టుకోవచ్చు, మీరు ఎక్కడికి వెళ్ళినా దీన్ని యూజ్ చేయొచ్చు. ఈవెన్ మా దగ్గర 25 లీటర్స్ కూడా ఉంది. నీళ్లు తాగండి, బ్రేస్లెట్ వేసుకోండి, రాత్రి నిద్రపోయేటప్పుడు బయోమాగ్నెటిక్ మ్యాట్రస్ మీద Okay, sir. పడుకోండి. దాని బెనిఫిట్ ఏంటో నాతో రండి. మ్యాగ్నెటిక్ మ్యాట్రస్ ఉంది, దాంట్లో నిద్రపోతే బెనిఫిట్స్ ఏముంటాయో నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. సరే, వెళ్దాం. హౌ ఆర్ యు మిచెల్ మేడం? బాగున్నారా? ఐఎమ్ గుడ్. ఓకే ఓకే. హలో మ్యామ్. హలో హలో Hello. సార్. ఇది మన బయో మ్యాగ్నెటిక్ మ్యాట్రస్ ప్యాడ్. ఇందులో మా దగ్గర 2 రకాలైన వెరైటీస్ ఉన్నాయి. ఒకటి రెగ్యులర్ క్వాలిటీ, ఇంకొకటి ప్రీమియం క్వాలిటీ. ముందు నేను మీకు ప్రీమియం క్వాలిటీ చూపిస్తా. ఇదే ప్రీమియం క్వాలిటీ మ్యాట్రస్ ప్యాడ్. దీని థిక్నెస్ థిన్ గా ఉంటుంది. మీరు వాడే మ్యాట్రసెస్ మీద దీన్ని వెయ్యాలి. అలాగా? మన మిచెల్ మేడం దీన్ని అలా స్ప్రెడ్ చేసి చూపిస్తారు. దీని గురించి మీరే వివరంగా చెప్పండి. ఎస్ సార్. మేడం, బాగా గుర్తు పెట్టుకోండి, ఈ మ్యాట్రస్ ని బెడ్ కి పైనే వేయాలి. దానిపైన ఇదిగో ఇలాంటి కాటన్ బెడ్షీట్ ని వేయాలి. అదే చాలా ముఖ్యం, ఎందుకంటే ఈ మ్యాట్రస్ పాడైపోయే అవకాశం ఉంది. ఎందుకంటే ఇది ఫుల్ మ్యాగ్నెట్ తో తయారు చేయడం వల్ల త్వరగా పాడైపోయే అవకాశం ఉంది. అందువల్ల కంపల్సరీ దీని మీద బెడ్షీట్ వేసే తీరాలి. అవును, బెడ్షీట్ ఎందుకు వేయాలంటే మన చెమట, కొంతమంది కాళ్ళలో పగుళ్ళు ఏర్పడతాయి, అందువల్ల ఫ్యాబ్రిక్ డ్యామేజ్ అవ్వచ్చు. ఓ, ఓకే. ఇది ఎక్స్పెన్సివ్ మ్యాట్రస్ కాబట్టి దీని లైఫ్ ఎక్కువగా ఉండడం కోసం దీని మీద కాటన్ బెడ్షీట్ ని కంపల్సరీ వేయడం మంచిది. మీరు ఏ సైజులో అయినా వేసుకోవచ్చు. సో ఈ మ్యాట్రస్ మొత్తం మ్యాగ్నెట్స్ ఉన్నాయి. ఇది అడ్వాన్స్ టెక్నాలజీ, నానో బయో టెక్నాలజీ మ్యాట్రస్. దీని మొత్తం మ్యాగ్నెట్స్ ఉన్నాయి. ఈ పిల్లోలోనూ మ్యాగ్నెట్స్ ఉన్నాయి. ఈ దిండు మీద తల పెట్టుకొని పడుకోవచ్చు, మీరు ఎలాగైనా పడుకోవచ్చు. ఎందుకంటే మేము దీన్ని సైంటిఫిక్ బేస్ లోనే తయారు చేసాం. ఒకటి నార్త్ పోల్, పక్కన సౌత్ పోల్, నార్త్ పోల్ సౌత్ పోల్, నార్త్ పోల్ సౌత్, ఇలా మేము సైంటిఫిక్ గా తయారు చేసాం. ఇదేం చేస్తుందంటే మీరు పడుకున్నప్పుడు మీ బాడీలోని బ్లడ్ సర్క్యులేషన్ ని పుష్ అండ్ పుల్ చేస్తుంది. మీరు రాత్రిపూట నిద్రపోయేటప్పుడు మీ మెయింటెనెన్స్ 95% నిద్రలోనే ఉంటుంది. హైయెస్ట్ ఆక్సిజన్ నిద్రపోయేటప్పుడే కావాలి. దీని మీద పడుకుంటే ఏం జరుగుద్ది? మీ బ్లడ్ సర్క్యులేషన్ పర్ఫెక్ట్ అవుద్ది. అందువల్ల శరీరంలో ఉన్న ఆక్సిజన్ పర్సంటేజ్ పెరుగుద్ది. దాంతో పాటు మీ బ్లడ్ సెల్స్ హెల్తీగా ఉంటాయి. ఇక మీ బాడీ కూడా హెల్తీగా ఉంటుంది. మంచి నిద్ర వస్తుంది, మన అవయవాలన్నీ బాగుంటాయి. ఇలాంటి ఫుల్ మ్యాట్రస్ లో మీరు పడుకోవచ్చు. మీరు ఎలా అయినా పడుకోండి, అది మీ ఇష్టం, నో ప్రాబ్లమ్స్. అంతేకాకుండా ఈ మ్యాట్రస్ సింగిల్ ఇంకా డబుల్ సైజులో కూడా ఉంది. అవును, సింగిల్ సైజ్ అంటే 3/6, డబుల్ సైజ్ అంటే 5.5 x 6 ఫీట్.
ప్రీమియం క్వాలిటీకి రెగ్యులర్ క్వాలిటీకి ప్రైస్ డిఫరెంట్ ఉంటుంది. మేము ప్రీమియం క్వాలిటీ సజెస్ట్ చేస్తాం, ఎందుకంటే దాని ఫ్యాబ్రిక్ ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది, వెరీ ఎక్స్పెన్సివ్. మేము దాంట్లో యూస్ చేసే మ్యాగ్నెట్స్ క్వాంటిటీ ఎక్కువ, సైజ్ కూడా ఎక్కువగా ఉంటుంది, పవర్ ఎక్కువగా ఉంటుంది. 3 times రెగ్యులర్ కన్నా పవర్ఫుల్ గా అది ఉంటుంది. ఒకవేళ మీరు 2500 రూపీస్ ఎక్కువ ఖర్చు పెట్టగలరంటే అప్పుడు నేను వాళ్ళని ప్రీమియం క్వాలిటీయే కొనుక్కోమంటాను. వై టు కాంప్రమైజ్? మన శరీరం కోసం కొంటున్నాం, మన ఫ్యామిలీ కోసం కొంటున్నాం. ఇప్పుడు నేను రెగ్యులర్ క్వాలిటీ చూపిస్తాను. మిచెల్, మీరు వెళ్ళి రెగ్యులర్ క్వాలిటీ తీసుకురండి. దీన్ని మీరు మీ ఎగ్జిస్టింగ్ మ్యాట్రస్ మీద వేసేస్తే చాలు. దీని థిక్నెస్ చూడండి. అంతేకాక ఇది బెడ్డింగ్ ఫ్యాబ్రిక్, దీని మీద బయోటేరియం బ్రాండింగ్ ఉంది. అంటే దీన్ని నేను మీకు ఒక డెమో కోసమే చూపించాను. ఓకే, దీని మీద మీరు ఒక బెడ్షీట్ ని కంపల్సరీ వేయాలి. Yes, yes. అదిగో అక్కడ చూసారా, మా బ్రాండింగ్ స్టిక్కర్ ఉంటుంది. మీరు ఎటువైపైనా వేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇటు వేయచ్చు, ఇటు వేయచ్చు, నో ఓహో, ప్రాబ్లం. రెండు వైపులా కానీ వేయొచ్చు దీని అన్నమాట. మీద ఖచ్చితంగా బెడ్షీట్ వేసి తీరాలి. తర్వాత మీరు మామూలుగా ఎలా పడుకుంటారో అలాగే పడుకోవచ్చు. మ్యాగ్నెట్ దాని పని చేస్తుంది, మీరు ప్రశాంతంగా పడుకోవచ్చు.